కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుని యొక్క అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని తలుచుకుని నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకా మళ్ళీ మళ్ళీ సంతోషాన్ని పొందుతున్నాను ఆ విషయాన్ని, ఆ రూపాన్ని తలుచుకుని అని చెప్తున్నాడు. ముందరి శ్లోకంలో భగవానుని యొక్క బోధన వలన కలిగేటువంటి ఆనందం చెప్పబడింది. ఈ శ్లోకంలో భగవంతుని యొక్క విశ్వరూపాన్ని తలుచుకున్నప్పుడు, భావించినప్పుడు కలిగినటువంటి దివ్యమైన అనుభూతిని, పరమానందాన్ని తెలియజేయబడుతుంది ఇక్కడ. హృష్యామి చ పునః పునః అంటే సంజయుడు భగవాన్ యొక్క బోధని, రూపాన్ని తలుచుకుని ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యం కన్నా గొప్పదేంది ఇంకేమీ లేదనిపిస్తున్నంత ఆనందంతో ఉన్నాడు. ఆశ్చర్యానికి కూడా అంతు లేకుండా ఉందిట. ప్రతివాడు ఈ దశను అంటే ఈ అతిహర్ష దశను ఎప్పటికైనా జ్ఞానం చేత పొందాలి. నశ్వరమైన అంటే నశించిపోయేటటువంటి ఈ ప్రపంచ భావాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి భగవత్ స్వరూపాన్ని గురించి ఆలోచించినప్పుడు కొంతమంది ఆనందం పట్టలేక చిందులు తొక్కుతూ ఉంటారు. కొందరు ఎలుగెత్తి గానం చేస్తూ ఉంటారు సామగానంలాగా. ఇంకొంతమంది ఆనంద పారవస్యంచే నృత్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అతిహర్షానికి గుర్తులు. సంజయునికి గీతాశ్రవణం చేసిన తర్వాత, విశ్వరూప దర్శనం తర్వాత తన్మనాదులచే అంటే అటువంటి మహదానందమే కలిగింది. ఆ విషయాన్ని ఇక్కడ 2 శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. భగవంతుని యొక్క విశ్వరూపం ఎటువంటిది అంటే అత్యద్భుతమైంది. దాన్ని తలుచుకున్నప్పుడు సంజయునికి ఎలాంటి అనుభవం కలిగింది అంటే మహదాశ్చర్యము, పరమానందము కలుగుతున్నాయి. శ్రీకృష్ణార్జునులు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయము, ఐశ్వర్యము మొదలైన శుభలక్షణాలన్నీ ఉంటాయని సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడితోటి మోక్ష సన్యాస యోగంలో 77 శ్లోకాలు పూర్తయిపోయి, రేపటితోటి చిట్ట చివరి శ్లోకం 78వ శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మనిచే చెప్పబడినటువంటి గీతోపదేశాన్ని మనము పూర్తిగా విని, అధ్యయనం చేసుకుని, మననం చేసుకునేటువంటి సమయం వచ్చింది. ఇటువంటి గొప్ప అదృష్టాన్ని భగవంతుడు మనకు కలిగించడం వలన మనందరము ధన్యులమయ్యాము. జై గురుదత్త.